బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రంలో ఎన్డీఏ ఆధిక్యతను తగ్గించుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఆధిక్యం దిశగా ముందుకు వెళుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధిక్యత పెరుగుతూ ఉండటంతో చంద్రబాబుకు మోదీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజానికి ఒక దశలో టీడీపీతో పొత్తు పెట్టుకోవటానికి బీజేపీ కొంత తట్టపటాయించింది, బీజేపీ కొంత బెట్టు చేసింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమితో పొత్తు పెట్టుకోవడం, టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకే కలిసొచ్చిన అంశంగా మారుతుంది. కేవలం 2% కూడా ఓటు షేర్ లేని ఆంధ్రప్రదేశ్లో కూటమి పొత్తు పెట్టుకోవడంతో బీజేపీనే లాభపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్ చేశారు ప్రధాని మోదీ, చంద్రబాబుకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు, శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి దెబ్బకు ఆంధ్రప్రదేశ్లో కకావికలమైపోయింది. ఎస్, మనం చూస్తున్నాం గత ఎన్నికల్లో ఎక్కడ కొన్ని చోట్ల ఒక నెల్లూరు జిల్లాలో కావచ్చు, విజయనగరం జిల్లాలో కావచ్చు, ఇట్లా టీడీపీ ఆనవాళ్లు లేకుండా పోయిన జిల్లాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు వైసీపీ ఆనవాళ్లు లేని జిల్లాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కేవలం 17 చోట్ల మాత్రమే ఆధిక్యాన్ని కనబరుస్తుంది. కడపలో బద్వేల్, రాజంపేట, రాయచోటి ఇక్కడ మాత్రమే వైసీపీకి కంచుకోటగా ఉండే కడపలో కేవలం 3 స్థానాలకే వైసీపీ పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కర్నూలు మనం చూసినట్లయితే కర్నూలులో మంత్రాలయం, ఆలూరుకు మాత్రమే వైసీపీ పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు మడకశిర, ధర్మవరం, కదిర్లోనే కొంత ఆధిక్యతను కనబరుస్తుంది. ఇటు చిత్తూరులో కుప్పంని కూడా ఓడిస్తామని శపథం చేసిన వైసీపీ కేవలం 2 చోట్ల తంబాలపల్లె, పొంగునూరులో కొంత ఆధిక్యతను కనబరుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ ఫలితాలు కూడా మారే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు టీడీపీ గతంలో కొన్ని సంవత్సరాలుగా 10-20 సంవత్సరాలుగా గెలవని చోట్ల కూడా టీడీపీ ఇప్పుడు ఆధిక్యతను కనబరుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా కడపలో కేవలం 3 చోట్ల మాత్రమే వైసీపీ. అక్క, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నీ డాండ్రఫ్ వల్లే చిన్న ఉల్లిపాయ డాండ్రఫ్ కు పెద్ద మార్పు. ఆధిక్యతను కనబరుస్తుందంటే ఆ ఫలితం ఎంతో ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇప్పుడు మరోసారి చెప్తాను, ఇది పుష్పలో డైలాగ్ ఒకటి మిస్ అయింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దాంట్లో కూడా 151, 151లో గత ఫలితాలతో పోల్చుకుంటే ఇది యాదృచ్ఛికమే అఫ్కోర్స్, కానీ డైలాగ్ బాగుంది కదా అని గుర్తు చేసుకోవడం. 15 రాయచోటి మాత్రమే ఇక్కడ. ఎస్, ఒకసారి మోదీ చంద్రబాబును అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబుకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో భారీ మెజార్టీ దిశగా దూసుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మోదీ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రంలో ఎన్డీఏ ఆధిక్యతను తగ్గించుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఆధిక్యం దిశగా ముందుకు వెళుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధిక్యత పెరుగుతూ ఉండటంతో చంద్రబాబుకు మోదీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజానికి ఒక దశలో టీడీపీతో పొత్తు పెట్టుకోవటానికి బీజేపీ కొంత తట్టపటాయించింది, బీజేపీ కొంత బెట్టు చేసింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమితో పొత్తు పెట్టుకోవడం, టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకే కలిసొచ్చిన అంశంగా మారుతుంది. కేవలం 2% కూడా ఓటు షేర్ లేని ఆంధ్రప్రదేశ్లో కూటమి పొత్తు పెట్టుకోవడంతో బీజేపీనే లాభపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్ చేశారు ప్రధాని మోదీ, చంద్రబాబుకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు, శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి దెబ్బకు ఆంధ్రప్రదేశ్లో కకావికలమైపోయింది. ఎస్, మనం చూస్తున్నాం గత ఎన్నికల్లో ఎక్కడ కొన్ని చోట్ల ఒక నెల్లూరు జిల్లాలో కావచ్చు, విజయనగరం జిల్లాలో కావచ్చు, ఇట్లా టీడీపీ ఆనవాళ్లు లేకుండా పోయిన జిల్లాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు వైసీపీ ఆనవాళ్లు లేని జిల్లాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కేవలం 17 చోట్ల మాత్రమే ఆధిక్యాన్ని కనబరుస్తుంది. కడపలో బద్వేల్, రాజంపేట, రాయచోటి ఇక్కడ మాత్రమే వైసీపీకి కంచుకోటగా ఉండే కడపలో కేవలం 3 స్థానాలకే వైసీపీ పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కర్నూలు మనం చూసినట్లయితే కర్నూలులో మంత్రాలయం, ఆలూరుకు మాత్రమే వైసీపీ పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు మడకశిర, ధర్మవరం, కదిర్లోనే కొంత ఆధిక్యతను కనబరుస్తుంది. ఇటు చిత్తూరులో కుప్పంని కూడా ఓడిస్తామని శపథం చేసిన వైసీపీ కేవలం 2 చోట్ల తంబాలపల్లె, పొంగునూరులో కొంత ఆధిక్యతను కనబరుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ ఫలితాలు కూడా మారే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు టీడీపీ
గతంలో కొన్ని సంవత్సరాలుగా 10-20 సంవత్సరాలుగా గెలవని చోట్ల కూడా టీడీపీ ఇప్పుడు ఆధిక్యతను కనబరుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా కడపలో కేవలం 3 చోట్ల మాత్రమే వైసీపీ ఆధిక్యతను కనబరుస్తుందంటే ఆ ఫలితం ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇప్పుడు మరోసారి చెప్తాను, ఇది పుష్పలో డైలాగ్ ఒకటి మిస్ అయింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దాంట్లో కూడా 151లో గత ఫలితాలతో పోల్చుకుంటే ఇది యాదృచ్ఛికమే కోర్స్, కానీ డైలాగ్ బాగుంది కదా అని గుర్తు చేసుకోవడం. 15 రాయచోటి మాత్రమే ఇక్కడ. ఒకసారి మోదీ చంద్రబాబును అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబుకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ మెజార్టీ దిశగా దూసుకు